కటన్ లోపల బయట రారా? కటన్ బయటే ఉన్నానండి. బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, వీళ్ళు చాలా ఈజీగా తొందరగా చేస్తారన్నమాట. కుక్కర్లో పెట్టుకోవాలి. మనమా మీరా? ఇద్దరు కరీంనగర్ ఇక్కడ. ఈ రోజు ఫైనల్ గా మొత్తం వంట నేను చేస్తానంటే చెఫ్ బై కుమార్ పంతం. చూసారా మామిడి స్టైల్ బొట్టు బిల్ల. ఇది వచ్చేసేసి అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. మరి ఆంధ్ర మటన్ పలావ్ అన్నావు? ఆంధ్ర అంటే రాజుగారు ఆంధ్రలో ఉంటారు, తెలంగాణ రాజులు ఉంటారు. ఇగో పులావ్, ఇట్స్ నీళ్ళ పులావ్. హాయ్. కటన్ లోపల బయట రారా? కటన్ బయటే ఉన్నానండి. సో నేను మీ కిరణ్మయి. సో వ్లాగ్ ఏంటంటే అత్తయ్య గారితో చేసిన కాకరకాయ కర్రీ చాలా బాగుంది, అంటే బాగుందని నాకు తెలుసు, బాగుందని చాలామంది చాలా కామెంట్స్ చెప్పారు. సో వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది, అందుకని చెప్పేసి ఇంకొకసారి మన కిరణ్మయి యూట్యూబ్ ఛానల్లోకి అత్తయ్యని తీసుకొచ్చాను ఇంకొక మంచి వంటతో. సో వీళ్ళ బిర్యానీ మా బిర్యానీ లాగా, అంటే తెలంగాణ బిర్యానీ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. సో బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, వీళ్ళు చాలా ఈజీగా తొందరగా చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఆ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దాం రండి. బిర్యానీ అయిందేమో చూద్దాం. ఎన్ని కలిపేసేసా తల్లి. వెరీ గుడ్. కలిపేసే పని లేదు. తర్వాత ఇందులో ఏమేమి వేయాలని చెప్పాలా? దీనిలో ఏమేమి వేస్తారు ఫస్ట్ చెప్తారు చూడండి. ఇందులో మటన్ 1 కేజీ తీసుకొచ్చామండి. ఈ మటన్లో మనం ముందు కడిగేసేసి శుభ్రంగా ఒక బౌల్లో తీసుకొని ఈ మటన్లో కారం, పసుపు, ఉప్పు, మసాలా, గరం మసాలా, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ కలిపేసేసి 2 గంటలు నానబెట్టుకున్నాం. ఈ పక్కన పెట్టుకున్నాం 2 అవర్స్. ఈ 2 అవర్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ కుక్కర్లో పెట్టుకోవాలి. మనమా మీరా? ఇద్దరు. అంటే ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ అయిపోయింది, నేను చేయాల్సిన ప్రాసెస్ మిగిలింది. వెరీ గుడ్. టమాటా వేస్తారా బిర్యానీలా? చెప్పాను, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిర్యానీ కాదు, ఇట్స్ పులావ్. పులావ్లో బిర్యానీ ఇచ్చి టమాటా వేస్తారా? వేస్తారు. ఇది మటన్ మా దగ్గర వేసుకో. మేము వేస్తామండి. హైదరాబాద్ లో టమాటా వేయరు, ఆంధ్రాలో వేస్తాం. ఆంధ్రాలో వేస్తారు. పుదీనా కొంచెం 4 ఆకులు ఒలిసేసి పట్టుకొచ్చేట కొత్తిమీర కొంచెం పోయి మళ్ళీ అది పొడవాకు దాన్ని ఏమంటారు, అది పొడవాకంటే అది ఉంటుంది కదబ్బా బిర్యానీ. బిర్యానీ ఆకు లేకుండా బిర్యానీ రాదు. సరే నేను ఇప్పుడు ఇన్ని ఆకుల్ని టీవీ చూసుకుంటూ టీవీ దగ్గర పట్టదు నీకు కొలవటానికి, కొద్దిసేపు ఇట్లా టీవీ చూసుకుంటూ రైస్తో పెట్టుద్ది. అడిగారా ఎవరు చేసేటోళ్ళు? నేను కూడా నువ్వు ఎందుకు పనులన్నీ షేర్ చేస్తావు? మరి నేను అడిగారా? ఇది అయిపోయింది కడుగుతారా నీకెందుకు? నాకు వీళ్ళతో పంట ప్రోగ్రామ్ అంటేనే పెంట ప్రోగ్రామ్ అవుతుంది. నాకు గ్లాసు దాంట్లో 3 పెట్టుదు మనకి పావు కేజీ. పావు కేజీ. అయ్యో ఏమనుకుంటున్నాడు, ఆ మాత్రం తెలియదు నాకు. పావు కేజీ, 1/2 కేజీ,
ముప్పావు కేజీ మీరు ఏమంటారా? 30 కేజీ. ముప్పావు కేజీ మీరు ఏమంటారు? 30 కిలో. ముక్కాలది అంటారు ఏంటి? 30 కిలో అంట. ముక్కాలు అది రాయలసీమ అనుకుంటా. కాదు కాదు, ఇప్పుడు మీరు ముప్పావు కేజీ కేజీని ఏమంటారు? కేజీ అంటారు. కిలో. పావు కేజీని? పావు కిలో. అరకిలోని? అరకిలో. అయితే నువ్వు తెలంగాణ కాదు, తెలంగాణ రాదు. అయితే తెలంగాణ రాదు. అడుగు ఒకసారి ఫోన్ చేసి తెలంగాణలో అరకిలోని పావు కిలో ఏమంటారు? పావు కిలో అరకిలోనే అంటారు. అలా అనరమ్మా, కిలో అనరు, కిలో అంటారు. అర్ధ కిలో. అర్ధ కిలో. నువ్వు అరకిలో అంటావేంటి? అరకిలో కాదు, అర్ధ కిలో. తెలంగాణ కరీంనగర్ ఇక్కడ. మరి ఇది వస్తే జస్ట్ వస్తుంది. మీకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడినా వినబడదు. ఎందుకంటే మైక్ నా ఒక్కదాని దగ్గరే ఉంది. నేను ఒక్కదాన్ని ఉండాలని జనాలు కూడా అనుకుంటారు. ఇంతటి దానికి వాచ్ కూడా పెట్టుకొచ్చుకున్నా టీవీ చూద్దామని. నేను మరి సీరియల్లా ఉంటది ఇది. అప్పుడు టైం తెలుస్తుంది, ఎంతసేపు పడుతుంది ఏంటి చూసుకోవాలి కదా. మీ సబ్స్క్రైబర్స్ చెప్పాలి కదా. ఏమని చూడండి 5 minutes అయింది, 10 minutes అయింది అని చెప్పి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఆకలి అవుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినా ఇప్పుడు వచ్చారు. 2 గంటల 7 నిమిషాలు మిట్ట మధ్యాహ్నం మేము బిర్యానీ పులావ్, మేము మటన్ పులావ్ వండడం స్టార్ట్ చేస్తున్నాము. మాకు ఎప్పటికయ్యేది, మేము ఎప్పుడు తినేది. అందంగానే ఉంది. అయిపోయింది నా రైస్ కడిగే పని అయిపోయింది. ఇప్పుడు మనం టీవీ చూద్దాము. టీవీ చూసుకుని కూర్చుంటే అన్నం కూర ఎవరు పెట్టాలి? ఇదేదో అక్కడే చేసుకునే వాళ్ళం కదా కుమార్, మనకి ఏంటి బాధ? ఇలాంటి అత్తున్న పర్లేదు, నీలాంటి మొగుడు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు, నీలాంటి వాళ్ళు ఉంటే చాలా డేంజర్. ఇప్పుడు బియ్యం కడిగే ప్రాసెస్ అనేది అసలు లిస్ట్లో లేనే లేదు. నీ వల్ల నేను బియ్యం కడిగిన. అది అలా లేదు. ఇప్పుడు ఆ బియ్యం కడిగిన తర్వాత మళ్ళీ నేనే స్టవ్ వెలిగించిన. ఆఖరికి నేను స్టవ్ వెలిగి అని ఏది కాదు ఇంట్లో. తిరగట్లేదేంటి? ఈ పర్ఫార్మెన్సే వద్దనేది. మైక్ లేదు, మైక్ లేదు. అయ్యో ఇప్పుడు మీ ఇద్దరు అంటే నేను వీడియో. నేను మీ కుమార్ పంతం, మీరు చూస్తున్నది మీ కిరణ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మధ్యాహ్నం పూట చక్కగా చల్ల ఎండలో మనం చల్లని సాయంత్రం వేళ. ప్రతి వ్లాగులో అనలేదు, ఒక వ్లాగులోనే. అర్థమైందా? ప్రతి వ్లాగులో ఎక్కడ? ఫస్ట్ నేను కొంచెం గ్లామర్గా ఉన్నాను లేదు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇదే పెట్టు. కాదే దీన్ని పెట్టావు, ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు ఎవరు వంట చేస్తున్నారు? నేను ఫైనల్గా ఆఖరికి నా చేత మటన్ పులావ్ చేపిస్తున్నారు. మటన్ పులావ్ ఆగమ్మ, ముందు ఎందుకు ఎత్తలేదు? చేసుకుంటేనేమో ఇట్లా బెదిరించి చేస్తారు, నేను చేస్తేనేమో నన్ను బెదిరించి చేపిస్తారు. మూడేసా? మరి ఫస్ట్ నెయ్యి వేయాల్సింది కదా. నెయ్యి మధ్యలో వేద్దామమ్మా రైస్ వేసాక. కొంచెం వేయాలి ఇప్పుడు కూడా. ఇగో వెనక ముందు కట్టుకోకుండా ఇద్దరు వెనక ముందు ఉండి నీట్ అంత నెయ్యికి చెప్పేది బాబా ఎన్ని అమ్మ జీతం. మా అమ్మకు వంట రాదండి. వంట రాకపోతేనే ఎవరి పొట్టి ఇంత అయ్యింది. అప్పుడు మళ్ళీ అయితే మీ ఆవిడ వంట ఉంటుందా అనుకుంటారు. ఇప్పుడు మనం ఆయిల్ కలుపుకుందాం రండి. ఇప్పుడు మనం ఆయిల్ కలుపుకుందాం. ఆయిల్ కలుపుకుందాం ఒక ఆర్ట్. ఓకేనా? అది ముందే కూడదే. ఒక్క నిమిషం ఉండు, ఒక చిన్న పని చేస్తా ఉంటావా? అమ్మ ఒకసారి మైక్ పట్టు. కాదు నా క్యాజువల్ మైక్ పట్టుకోరా. కెమెరా అయిపోయింది.
ఈరోజు మనం వంట చేయబోతున్నాం. కాదే ఈ లేవా అప్పుడు ఇక్కడ నుంచి మరి ఇలా ఇస్తామంటావా? అక్షంత మన పెళ్ళి కాదు ఇలా ఇస్తామంట. పెళ్ళిలో మనం పెళ్ళికి వెళ్తాం. బేసిక్గా నాకు అప్పుడు పెళ్ళికి వెళ్తామంటే మనం వంట వండుకోపోయి చెప్తాను. అరే మంచి ఎగ్జాంపుల్ చెప్తారా నేను. ఇప్పుడు కెమెరా తిప్పు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం. మన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడ కూర్చుంటారు. అక్షంతలు మనకి ఎడేస్తారు. నేను చాలా సీరియల్లో చూస్తాను. నేనే చేస్తాను చాలాసార్లు. అక్షంతలు నేను ఇక్కడ నుంచి ఏమంటారు, ఎంత దూరం ఇచ్చిన మనం అంతే పడతాయి. అయ్యో దేవుడు, అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. ఎక్కడి నుంచి రాలంట కెమెరా ఫేవర్ కోసం. అరే చేయి తెచ్చుకుంటే బాగుండదమ్మా లోపల కూర్చోడానికి. సిమ్లో పెట్టావా? అది ఈరోజు ఫైనల్గా మొత్తం వంట నేను చేస్తానంటే చెఫ్ బై కుమార్ పంతం. ఉల్లిపాయలు వేసాక అల్లం పేస్ట్ వేయాలి. టమాటా కర్రీ వేసాక వేయాలి. నువ్వు పచ్చిమిరపకాయలు ముందు వేస్తే కొంచెం వేగేవి. ఆయిల్ మొత్తం మమ్మీ నేను నేర్పకపోతున్నా మా మమ్మీకి వంట. బయట 2 పక్షులు ఉన్నాయి. ఎండలో ఏం చేస్తున్నా చూపించాలి. నా కూతురు నా ఆడపడుచు ఇక్కడ వీళ్ళు దొంగతనంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అసలు ఎలా మారిపోతున్నారంటే వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కాదు వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళు వస్తారు కదా పెళ్ళిళ్ళు చేద్దామని. ఎవరు వాళ్ళు? బజరంగ్ వాళ్ళు కెమెరా పట్టుకొని వస్తే మారిపోతుంది అనుకుంటూ పోతున్నారు వాళ్ళు. కాదురా ఇప్పుడు రా నువ్వు మటన్ పొలం నేర్చుకోవా నువ్వు? మరి దయచేసి ఈ వ్లాగ్ చూసి ఎవరు వంట నేర్చుకోకండి. నేను చెడగొడతా కాబట్టి. నువ్వు చెడగొడితే నేను అన్ని కరెక్ట్గా వస్తాయి. చూస్తా ఉండు. ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా బాగున్నావు. షర్ట్ బాగుందా? షర్ట్ వైట్ వేసుకునే పని కదా, డ్రెస్ లాగా బ్లూ దేదమ్మా. షర్ట్ వైట్గా షర్ట్ కలర్ బాగుందా? రెడ్ కలర్ మంచి కోట వేసుకున్నాం. అరే అమ్మా ఈ పచ్చిమిరకాయ ముందేసుకుంటే బాగా ఏగేది. నువ్వు పచ్చిమిరకాయ ఉల్లిపాయ కలిపేసావు. అసలు ఈ మాత్రం తెలియలేక నేను 2 బ్లాగుల్లో బలే 2 కాదు 3 బ్లాగుల్లో నేను బలైపోయాను. హ్యాపీగా ఇట్లా ఒక కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటే చక్కగా ఆ పనులు వాడి చట్టం తన పని తను చేసుకుపోతున్నట్టు కుమార్ పంతం తన వంట తను చేసుకుపోతాడు. ఫైనల్ కుమార్ పంతం చూసుకోవాలి. దీన్ని కూర్చొని బాబు ఇంకొంచెం చేస్తే బెటర్. కర్రీకి సరిపోదు మరి. చూసారా మా అమ్మ కూడా నడుతుంది వంట గురించి. ఒకసారి ఇది కలుపుతుంది కొంచెం. నేను పట్టుకుంటారా? ఇప్పుడు కలిపితే నల్ల భీమ పాపం అన్నారు కానీ దమయంతి భీమ పాపం భీమ పాపం అన్నారు. ఇదిగో మమ్మీ ఇది జాగ్రత్త పెట్టుకో. మీ కోడలను పండగ చేసుకోండి. ఓకే నువ్వు వెళ్ళిపోతున్నావా? అట కుదరదు. నువ్వు ఉండాలి. నువ్వు చెయ్యాలి. చెడిపోదమ్మా. నువ్వు నుంచో తల్లి. తిప్పుతా ఉండాలి. పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్స్ లలో సెలబ్రిటీస్ అందరు నించుని ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడరు. పక్కన వాళ్ళు వస్తారు, డాన్స్ చేస్తారు, పోతుంటారు, యాంకర్ మాట్లాడితే వెళ్ళిపోతారు. సెలబ్రిటీస్ ఏం చేస్తారు? లోపల ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టాలన్నీ ఏమి చేస్తున్నారు అంత పైకి చూడదు. నేనే చేస్తున్నా. ఎవడ డప్పాడు కొట్టుకోవడం ఇదే.
ఓకే. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసి ఆ. ఏమి చెప్తున్నారు చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలు నువ్వు వెనకాల ఆలయాలి. చేసి రాజా మ్యూజిక్ అన్నప్పుడు నేను వస్తాను. అట్లా వెనకాల ఎవరో ఒకరు అన్నప్పుడు నేను వస్తా. అయితే నేను వ్యసనం పెట్టుకున్నా న్యాచురల్ ఆర్టిస్ట్ న్యాచురల్ ఆర్టిస్ట్ నేను. ఇప్పుడు ఏం ప్లే అవుతున్నా? చిన్నప్పుడు కష్టాలు ప్లే అవుతున్నాయా? చిన్నప్పుడు కష్టాలు కన్నీళ్ళు. ఇదిగో అల్లం వేస్తున్నా బాబు, ఏగిని చూడు. అవి కొంచెం గోల్డిష్ అవునాయి. అదిగో ఉన్నది చూడు. అయిందా? ఏమ్మా మాడిపోతాయి మళ్ళీ, మాడితే బాగుంది. కాదు ఇట్లా గోల్డెన్ కలర్గా వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకొని బిర్యానీ లేట్ చేస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ అంతా బిర్యానీ పట్టేసింది. పట్టినాయి మన ఏం పోయింది, కొంచెం వేసేయాలి ఇందాక సార్. సరే ఇక్కడ ఏది కంటిన్యూ అవుతుంది. అది చూపించు. వంట పోయింది వంట అవుతుంది లేదు. అది మళ్ళీ ఇప్పుడు మధ్యలో వాళ్ళు కట్ట వంట చేస్తున్నప్పుడు మనం కూడా ఏవి వేసుకున్నాం ఏవి వేసుకుంటాం. వంట ప్రోగ్రామ్ కాబట్టి వంట జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు కష్టాలు వస్తున్నాయా? మీ అమ్మ చీపురుతో కొట్టింది. అసలు నా కొడుకుని ఒక్క దెబ్బ కొట్టలేదమ్మా అసలు. చీపురుతో కొట్టింది. ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. వాళ్ళ నాన్న కొట్టాడు, వాళ్ళ డాడీ కొట్టారు ఒకే ఒక్కసారి. దొంగతనంగా సినిమాలకి వెళ్తుంది. మా అమ్మ మా చెల్లిని కొట్టింది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరిని కొట్టారు కాదు పాయింట్. ఏవి వస్తుంది రియాక్షన్? ఇప్పుడు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అరే మనం అప్పుడు అలాగే. ఎలాగా? ఇది గర్వం కాదు. ఫోన్ వచ్చింది చూసుకెళ్ళి. ఇప్పుడు ఇది అనుకో, అదేసి కొంచెం దీని తర్వాత అదే ఇది కూడా వేసేయండి మొత్తం కొంచెం. ఇప్పుడైతే మేము ఉల్లిపాయలు అన్నీ వేసాము. కొత్తిమీర తర్వాత బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఇలాగా అలా కలిపేసేసాము. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఏగనిచ్చేసి మళ్ళీ మటన్ వేసుకోవాలి. అది దీంట్లో మసాలా అన్నీ కలిపేసేసా. మసాలా ఏదంటే కొంచెం నిమ్మకాయ, అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి 2 hours నానబెట్టాను అనమాట. రైస్ కడిగి పెట్టాము. ఈ లోపల 2 టమాటాలు వేద్దాం. 2 టమాటాలు. ఏంట్రా బాబు అని చిరాకు వచ్చేస్తుంది. అది ఇద్దరి దగ్గర ఉంది. బాబు అనవసరంగా నువ్వు కమ్మిటావు మాకు రాదని. నవ్వులోనే చేసేసావు మా అమ్మ కోడల్ని. ఏమీ రాలేదు. కంటెంట్ కోసం మేము అబద్ధాలు చెప్పలేము. వేసేయి మటన్ వేసేయి బాబు. కొంచెం తీసేద్దాం, మరి అంత ఎక్కువ వేద్దాం మళ్ళీ ఉడకపోతే కూర. అట్లా ఇది కేజీ మటన్. కాకపోతే మేము బౌల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి కేజీ మటన్ మేము తగ్గిస్తున్నాం అన్నమాట. కొంచెం తీసేస్తున్నాం అంతే. 3/4 కిలో వేస్తున్నాం అంతే. కొంచెం మిగతాది కొంచెం ఇంకొంచెం వేయి, ఇంకోటి వేసేయి. ఏ మంచి మంచి చేసేయి. కొవ్వు నాకుందంటే ప్రపంచంలో నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమంటారు? దాన్ని పొట్ట అంటారు. ఇది కొవ్వు కాదు. ఇంట్లో వెళ్ళిపోతే ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు అదంతా ఉప్పు కారం పట్టిన. అదే నాన్న నేను చెప్పింది కూడా, నీకు మాడకుండా తిప్పమని చెప్పా. తిప్పుతూ ఉండు. చేద్దాం. ఇది టైప్ చేస్తాం.
అందులో హాట్ వాటర్ పోయాలి 3 కప్పులు దీంట్లో అది హాట్ వాటర్ పోసుకుని త్వరగా అయ్యేది ఈ గోరుతోటి ఎవరిని చంపుదామని మనుషులకు కుళ్ళు కొంతమందికి వాళ్ళ గోర్లు రావని నా చాలా అందమైన సుకుమారమైన గోళ్ళు దూరంగా ఆయిల్ పడింది. అబ్బో ఈయన చేసే వంటకి సేఫ్టీ టూల్స్ మాకు. యాక్చువల్లీ కారం సరిపోయిందో లేదో చూడాలి. షెఫ్ తెగించుకుంటే బెటర్ మమ్మీ. షెఫ్ అది ఎందుకంటే వంటలు ఇవే చేపించింది మనం ఎలాగో ఆవిడ చేయదు కాబట్టి. 4 లాగుల్లో ఈ వ్లాగ్ మాత్రమే తమరు చేస్తున్నారు, అది కూడా అన్ని కట్ చేసి రెడీ పెడితే. బిర్యానీ బ్లాగ్ నేనే చేశా. 2 బిర్యానీలు మీద పడతాయి ఆ పిల్లకి. మొన్న కాకరకాయ సగం మొత్తం కాకరకాయలో సగం కొబ్బరికాయ కొట్టింది ఎవడు? కొబ్బరికాయ కొడితే వ్లాగ్ అయిపోద్దా? కొబ్బరికాయ కొట్టుకుని మరి వంట అయిందా మమ్మీ? ఈ బిడ్డని కాపాడుతున్నావా? నిన్ను తల్లి ఇది బాధ. ఇంకేసుకో. ఇది నవ్వా? హాయ్ స్మైల్. చిరాకు ఆవిడ వస్తే వస్తాను నాకు బయట నుంచి ఎవరు ఆవిడ తెప్పించింది నాకు చిరాకు. కోపం కూడా ఆవిడ తెప్పించింది నాకు. ప్రతిదానికి ఆ పిల్లలు అంటావేంటయ్యా? కోపం ఇప్పుడు రాదు. కోపం ఆవిడ చిరాకు తెప్పి కోపం వస్తున్నాను. తెలివే నా పెళ్ళామంటే ఈవిడేనండి. వంట అంతా మేము వండేసాము. ఉడకాలి పోయి. కొంచెం సరే కొంచెం అంటే అవని అమ్మ, కొంచెం అంటే ఉడకని కొంచెం ఉడకని. వంట నేర్పిస్తున్నా కదా. ఈ వంట చెడిపోతే సంబంధం లేదు, కానీ అదృష్టం దరిద్రాన్ని తినాలి దీన్ని. తింటాం లేవా? చూడండి మటన్ బిర్యానీ నీళ్లు పోసి నీళ్ళు చేసేది. ఫైనల్ గా నేను చికెన్ తింటా. ఈ మటన్ థ్యాంక్స్ అయ్యా. 1/2 కిలో మటన్ మిగిలింది మాకు. ఈ మటన్ కూర నేను తిన్నాను. చికెన్ కర్రీ తింటాను నేను. చాలు 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 తల్లి. అది గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళీ ఏమనవద్దు బిడ్డ. బాబు ఏమనవద్దు, నువ్వు మటన్ ఏమనవద్దు. బిర్యానీ మటన్ అడగ నాకు వద్దు. మటన్ మరి బిర్యానీ పులావ్ ఆన్ చేసుకో. నాకు వద్దు మటన్. సెకండ్స్ నేను అటు నుంచి వచ్చా. వాటర్ పోసింది ఈవిడ. అంతేలే. స్పెషల్ ఈవిడ వాటర్ పోసింది మొత్తం. ఇప్పుడు 4 విజిల్స్ రావాలి. అప్పుడు దాకా టీవీ చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి. 4 విజిల్స్. నేను ఇంతలోకి చికెన్ వేస్తా. చికెన్ ఉండేస్తా. వాళ్ళిద్దరూ వెంకటేష్ గారు ఎప్పుడు బయటకు వస్తారని చూస్తున్నారనమాట. అది అటు నుంచి అటు వెళ్తున్నారని నేను వచ్చాను చెప్పకపోయారా? సరే అబ్బా, నేను బిర్యానీ చేసి చాలా అలసిపోయాను. కొంచెం బిర్యానీ ఎవరు చేశారు? బిర్యానీ ఎవ్వరు చేయలేదు. పులావ్ చేసాం. పులావ్ చేసింది నేను. ఇంకా అవ్వలేదు. చెడగొట్టింది ఈవిడ. బాగానే వస్తుంది, నువ్వు కంగారు పడకు. నీళ్ళు ఎవరు ప్రమాణం అసలు? ఉడకాలి కదా మటను. సబ్స్క్రైబర్స్ వంట వచ్చిన వాళ్ళు మైక్ ఆన్లో ఉందా? ఇప్పుడు రేపు కాసేపు ఆగిన తర్వాత బియ్యం వేసిన తర్వాత బియ్యంలో మనం 6 గ్లాసులు వాటర్ పోస్తాం. అప్పుడు మటన్ కూడా ఏం చేసింది అంటే ఏంటంటే ప్రాబ్లము ఇప్పుడు మన మటన్ బియ్యం వేసిన తర్వాత బియ్యం ఉడకడానికి వాటర్ బాయిల్ ఓకే, బట్ మటన్ ఉడకడానికి మటన్ ఫస్ట్ వితౌట్ వాటర్ హౌ ఉడికింగ్ మటన్ డిఫాల్ట్ వాటర్ వస్తాయి. కొన్ని డిఫాల్ట్ వాటర్ వచ్చే ఉడికేంత సరిపోవు. నీకు ఆ వాటర్ ప్లేస్లోనే టమాటా వేస్తారు. ఆ టమాటా వేస్తే నీకు గ్రేవ్ వచ్చి మొత్తం అవుతూ ఉంటుంది. చూసారా మామిడి స్టైల్ బొట్టు బిల్ల. ఇందాక నేనేమో రియాక్షన్ చెప్పాలి మీకు, మర్చిపోయాను. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఒక మిషన్ కొన్నాను అనమాట. అది మన షుగర్ టెస్ట్ చేసుకుంటాం కదా, అలాంటి ఒక మిషన్ అనమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను నేను. సో ఇది నేను ఒకటి కొనుక్కొచ్చాను అనమాట మా అత్తి కోసం. ఇది వచ్చేసేసి అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో మోడల్ వచ్చి GLM 76. సో ఇదేంటంటే లెస్ బ్లడ్ శాంపిల్ని మన దగ్గర నుంచి తీసుకుని 5 సెకండ్స్లో టెస్టింగ్ టైం 5 సెకండ్స్ అనమాట. 5 సెకండ్స్లో మనకి మన గ్లూకోజ్ లెవెల్స్ని చెప్తుంది. అండ్ ఇది మనం ప్రీ లంచ్ అండ్ పోస్ట్ లంచ్ కూడా మనకి ఇది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ డీటెయిల్గా ఇచ్చారు. ఆటోమేటిక్ కోడింగ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తాను.
అగారో వాళ్ళది ఇది అండ్ మాన్యువల్ బుక్. మనకి ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం దీంట్లో అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్కడ బ్లడ్ తీసుకోవాలి, ఎంత బ్లడ్ ఇవ్వాలి, ఏంటి అనేది మొత్తం నీట్గా ఇచ్చారు మనకి. అగారో వారంటీ కార్డ్, ఇక్కడకు మనకి ఒక ఇది వస్తుంది, దీన్ని స్కాన్ చేసుకుంటే మనకు వారంటీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ గ్లూకోజ్ మీటర్ CR2032 బ్యాటరీతో వస్తుంది. దీంతో పాటు మనకు ఒక ల్యాన్సింగ్ డివైస్ కూడా వస్తుంది. 10 టెస్ట్ స్ట్రిప్స్, 10 ల్యాన్సెట్, ఒక కేరింగ్ కిట్. సో మనం ఇప్పుడు బ్యాటరీని ఇన్సెట్ చేసుకున్నాం. సో బ్యాటరీని అయితే మనం ఇన్సెట్ చేసుకున్నాం. దీని యూఎస్పి వచ్చేసేసి చాలా తక్కువ బ్లడ్ శాంపిల్స్తో 5 సెకండ్స్లోనే టెస్ట్ రిజల్ట్ని మనకు వస్తుంది. మనం ఇందులో బ్యాటరీ పెట్టే ఫస్ట్ టైం కానీ బ్యాటరీ చేంజ్ చేసిన ప్రతిసారి డేట్ అండ్ టైంని సెట్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్డ్గా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకు యూజర్ మాన్యువల్లో ఉంటాయి. ల్యాన్సెట్ కవర్ ఓపెన్ చేస్తే మనకి దీంట్లో ఈ నీడిల్స్ కనపడుతుంది. సో దీన్ని మనం ఈ ల్యాన్సెట్ నీడిల్ ల్యాన్సింగ్ డివైస్లో పెట్టుకోవాలి. సో పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసేస్తే మనకి నీడిల్ అనేది ఇలా బయటకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సో ఇదైతే దీని ల్యాన్సింగ్ డివైస్కి పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత మనకి నచ్చిన లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే 5 లెవెల్ అడ్జస్ట్ చేశాను. ఈ లెవెల్స్ మనం ఎంత ఎక్కువ ఇది చేసేసుకుంటే మన ప్రికింగ్ అనేది అంత లోపల వెళ్తుందన్నమాట. సో ఇదైతే అయిపోయింది. మనకి ల్యాన్సింగ్ డివైల్ని ఫుల్ చేసి ఇక్కడ ఉన్న ఆరెంజ్ బటన్ని ప్రెస్ చేసి మనం మన ఫింగర్ని బ్లడ్ శాంపిల్ కోసం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక టెస్ట్ స్ట్రిప్ తీసుకొని ఆరో మార్కు కిందకి ఉన్న సైడ్ని డివైస్లో ఇన్సెట్ చేయాలి. ఇప్పుడు స్ట్రిప్స్ మీద ఉన్న నంబర్ని డివైస్కి మ్యాచ్ చేయాలి. సో ఇలాగా 255 సో ఇలా మ్యాచ్ అయింది. సో ఈ స్ట్రిప్ని మనం బ్లడ్కి టచ్ చేసేస్తే 5 సెకండ్స్లో మనకి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో 92 ఉంది. సో ఇది ఫుడ్ తీసుకోక ముందు కాబట్టి మనకి ఇంత తక్కువ వచ్చింది. జస్ట్ 5 సెకండ్స్లో అయిపోయింది. సో మనం ఇది అయిపోయిన తర్వాత ఈ శాంపిల్స్ని అండ్ దీన్ని నీట్గా డిస్పోజ్ చేసుకోవాలి. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈజీగా ఉంది. అండ్ ఎవరైనా కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఇంకేదైనా గిడినెస్ అలాంటివైనా ఉన్నప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు మార్నింగ్ ఆర్డర్ చేసుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేసింది. ఇది నా అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో మీకు అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్లో ఖచ్చితంగా ఒక ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మన బిర్యానీ ఎలా అవుతుందో చూద్దాం. నీళ్ళు ఏం పోయి నీళ్ళు ఉన్నాయా దాంట్లో? నీళ్ళు పోసిన మటన్ బిర్యానీ ఫైనల్ మార్చారు. సో దీంట్లో ఈ రైస్ వేసుకోవాలి. అసలు వ్లాగ్ మమ్మీ వేయాలి కదా వంట, ఇది మీ ఆంధ్ర వంట కదా. నో కామెంట్స్. ఇప్పుడు నేను చేశానంటే మళ్ళీ నువ్వు వెళ్ళంటే ఆశ్చర్య పెడుతూ ఉంటాను. నాకెందుకు ఆ బ్యాట్ గృహింస చట్టం కింద పెట్టేస్తా. గృహింస మగాల కూడా వచ్చింది. అవునా? బట్ ఏం లాభం లేదు కదా. బియ్యము గింజ విరగకుండా చేయాలి మెల్లిగా, స్లోగా. గింజ విరగకూడదు. ఓకే ఏం చెప్పమ్మా ఒకసారి చెప్పు. సార్ చెప్పమ్మా. విరగాని గింజ విరగకూడదు. గింజ విరిగి నా మొహంలో కాదు, దీంట్లో పెట్టాలి కెమెరా. జనాలు చూడరు. జనాలు నీ మొహం కోసం చూస్తున్నారు, బియ్యం తిప్పడం కోసం కాదు. ఒకటి చెప్పుడు మొహాన్ని పెట్టు. కష్టపడుతున్నాను, చెమటలు వస్తాయి. ఒక డ్రాప్ లో పడలేదమ్మా చెమట. సో ఇది ఇలా ఉంచేసుకొని యాక్చువల్గా దాంట్లో పాలు పోసుకున్నా బాగుంటుంది. కొబ్బరి పాలు. అమ్మో ఇప్పుడు తమరు కొబ్బరికాయ తెచ్చి కొట్టి చెక్కి దాని నానా తతంగా అయితే 5 అవుతుంది. ఇగో ఈ లిటరల్లీ ఇగో లాస్ట్ టైం కొబ్బరికాయ కొట్టి నా కొబ్బరికాయ లాస్ట్ టైం బ్లాగ్ అంత బాగా వెళ్ళింది. కేవలం నాకు నేను కొబ్బరికాయ కొట్టబట్టి. ఇప్పుడు టైం ఎంత అయింది? టైము ఇగో టైము
సో ఇప్పుడు మనం కొంచెం ఒక 3-4 మినిట్స్ అలా తిప్పిన తర్వాత స్లోగా అలా అంతా కలిసిన తర్వాత అప్పుడు మనం పానీ పోయాలి. కాదబ్బా ఇంత చేసుకునే బదులు చక్కగా అన్నం వండుకొని మటన్ వండుకొని కలుపుకొని తింటే అయిపోద్ది కదా. ఈ కలుపుకొని తినడానికా మనం ఇంత చేసాం. అంతే కదా, బాగుంటుందని ఇది ఒక టేస్ట్ లేరా. కానీ దీన్ని రాజుగారి మటన్ పులావ్ అంటారు. ఏం పొలావ్? రాజుగారు చేసేవాళ్ళు దీన్ని. మరి ఆంధ్ర మటన్ పొలావ్ అన్నావు. ఆంధ్ర అంటే రాజుగారు ఆంధ్రలో ఉంటారు, తెలంగాణ రాజులు ఉంటారు. రాజు పరిపాలించారు అప్పుడు. దేవర్ రాజు, ప్రభాస్ రాజు, కృష్ణరాజు. కృష్ణరాజు, ప్రభాస్ రాజు, పక్కింటి రాజు, ఎదురింటి రాజు వీళ్ళు కాదు. మా దగ్గర అంతా తహసీల్దార్లు, మున్సబ్లు, మంత్రులు, మహారాణులు, క్వీన్స్ ఉంటారు మా దగ్గర. మా దగ్గర రాజులు ఉంటారు, రాజులకి క్వీన్లు ఉంటారు. మా దగ్గర రాణులు ఉంటారు, రాజులకి. రాజులకి రాణులు ఉంటారు. రాణి ఉంటేనే రాజు అవుతుంది. కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కుమార్. మాడింది, చాలా మాడింది, కొంచెం కాదు. అది మీరు కొంచెం త్వరగా ముందు మేలుకోవాల్సింది. ఇది ఎంతోమందికి రాదమ్మా, సరిగ్గా తింటే నాకే సరిపోవాలి. అదే కదా, మీకు కూడా పెడతాం రా. విజిల్ పెట్టు. కొంచెం సిమ్లో పెట్టు. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, వంట వచ్చారా తెలియదు మీకు. ఆఖరికి స్టవ్ వెలిగించింది నేనే, సిమ్లో పెడుతుంది నేనే, అన్ని చేసింది మా అన్నీ నేనే చేసా. ఎంత మాత్రం బ్లాగ్ అయితే మరి ఇలా బెదిరించుకొని తెచ్చుకోవాలి, అర్థమైందా? మొత్తం నేనే చేసా. అందరూ చూపించిన వసపెట్టి మొత్తం ఫ్యామిలీ ఎలా ఉందో. రండి, ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉంది. ఒకరు వంట మనిషి, ఒకరు పని మనిషి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఒకరు వంటకి, ఒకరు పనికి. మటన్ కర్రీలు, గిటన్ కర్రీలు లేవు, అన్ని పులావే. అది కూడా మాడింది. పులావ్ వద్దు నాకు, మటన్. మొహం ఎందుకు దాచుకుంటున్నావు నువ్వు? ఆ వెనకాలేంటి బట్టలు క్లిప్ పెట్టుకున్నావు? అబ్బా రండి, అద్భుతం చూపిస్తా. ఇగో ఓకే. సో ఇప్పుడు అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ పులావ్ అయిపోతుంది. ఇప్పుడైతే 3 అయింది, 2 గంటలకు స్టార్ట్ చేసాం. దేవుడి దేవాలో చాలా త్వరగా అయినట్టు. ఎందుకు తొందరగా అయిందంటే మా ఆయన కొబ్బరికాయ కొట్టలేదు కాబట్టి. కొబ్బరికాయ కొట్టకపోతే నీకు సరిగా అవ్వదు. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా బిర్యానీ మాడింది, ఇప్పుడు కూడా మాడింది. ఆ మాడిన దానికి ఈ మాడిన దానికి చెల్లు, అంతే. దట్స్ ఇట్. కాసేపు వెయిట్ చేద్దాం. సో రైస్ చూపు, మొహం కాదు ఇక్కడ చూపించు. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం ఒక విజిల్ వస్తే అయిపోతుంది. మంచి జ్యూసీ అయిపోయింది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. పీస్ ఫైనల్లీ అత్తగారి మటన్ పులావ్ రెడీ అయిపోయిందనమాట. సో ఒక 5 సెకండ్స్ 2-3 మినిట్స్ ఉంచితే అది కొంచెం ఉమ్ముగులు రైస్. మీరేమంటారు? ఆగండి, ఏంటది? నువ్వు కూడా నన్ను కామెంట్ చేస్తే నా భాషని నేను ఎవరికి, మొగుడు కామెంట్ చేసి పిల్లలు కామెంట్ చేస్తే నా భాష ఒక్కొక్కసారి తెలుగు భాష చచ్చిపోతుందా అనిపిస్తుంది. చెప్పి ఇప్పుడు ఆ పదం ఏంటో? అన్నం ఉమ్మగులడం అంటాం. సో ఇప్పుడు మనం చక్కగా రౌండ్ ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా తినేద్దాము. ఓకేనా? వంట రాకుండా నువ్వు దున్నపోతులు అయ్యావే, వంట రాకుండా నువ్వు దున్నపోతులు అయ్యావు, నాకు తెలిసిందే కదా. సో ఆనియన్స్ కట్ చేసే విధానం మనం ఈరోజు చూడబోతున్నాం. తగినంత ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని, ఒక కత్తి తీసుకొని ఇలా నీట్గా కట్ చేసినట్టు ఉల్లిపాయ కట్ చేసే విధానం చెప్తుంది బక్కిరణ్మయ్య. చాలా సంబరం. ఇంకా ఫైనల్లీ నీళ్ళ బిర్యానీ అయింది. పులావ్, ఇట్స్ నీళ్ళ పులావ్. నీళ్ళ పులావా? మటన్ పులావ్. అది చూస్తేనే టెంప్టింగ్ ఉంది. అది నేనే వండేది. ఫైనల్గా మటన్ పులావ్ నేనే వండాను. ఎవరు వండినా ఆయనే తెస్తారు. హలో, వండింది నేను, అర్థమైందా? ఏంటి అది ఎస్, మా మటన్ పులావ్, ఆనియన్స్, చికెన్ వండలేదు. చికెను,
చూడండి చికెన్. చికెన్ మా రోజా కోసం చికెన్. చికెను 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 గుమా గుమా చికెను. సీరియస్గా చాలా బాగుంది, కొంచెం కారం కారంగా చాలా బాగుంది, కాకపోతే కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తుంది. మరి ఓకేనా? అంటే రాజుగారి మన్న పొల వాటర్ వాటర్గానే ఉంటుంది. రాజుగారు వాటర్ ఎక్కువ తాగుతాడండి. సో ఇది నా మటన్ బిర్యానీ, మటన్ పులావ్. ఇది నా మా అత్తగారి బిర్యానీ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ నేను ఆంధ్ర స్టైల్లో చేపిద్దాం అనుకుంటే అందరూ అమ్మ కొడుకు మనవరాలు కలిసి నాతోటి ఓన్లీ తెలంగాణ వంటే చేపించారు. ఇది బాగుంది కాబట్టి ఆబ్వియస్లీ తెలంగాణ పులావ్ అన్నమాట. ఈసారి నెక్స్ట్ ఏమో మా రోజా పచ్చిపులుసు చేస్తుందంటే నేను పచ్చిపులుసు వ్లాగ్ చేస్తాను మీకోసం. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.